హాయ్ ఎవ్రీవన్. మనం ఎప్పుడు యాక్టివ్గా హెల్తీగా ఉండాలి అంటే మనం తినే ఫుడ్ కూడా అంతే బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి. కంపల్సరీ మన లైఫ్లో అది ఇంక్లూడ్ చేసుకోవాలి. బ్యాలెన్స్డ్ డైట్ అన్నది మెయిన్గా ఇలాంటి రాజ్మా ఇవన్నీ అయితే మనకి డైట్లోని ఖచ్చితంగా మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. ఈ రాజ్మాని కిడ్నీ బీన్స్ అని కూడా అంటారు. ఇది మెయిన్గా వీటిల్లోని మినరల్స్, హై ప్రోటీను, కాల్షియము, ఫైబరు ఇవన్నీ అయితే ఉంటాయి ఈ రాజ్మా పిక్కల్లోని. వీటిని ఎక్కువగా మార్నింగ్ టైం తీసుకుంటే బ్రేక్ఫాస్ట్లోని హెల్త్కి చాలా మంచిది. అట్లీస్ట్ వీక్లీ 3 days అయినా పెడితే పిల్లలకి చాలా హెల్తీగా స్ట్రాంగ్గా అయితే ఉంటారు. మెయిన్గా పెద్దవాళ్ళల్లో అయితే గుండెకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే మెయిన్గా గుండెని ఆరోగ్యకరంగా చేసే పోషక విలువలు అన్నీ కూడా ఈ రాజ్మాలో ఉన్నాయని చెప్పచ్చు. ఇంకా కండరాలు అయితే చాలా స్ట్రాంగ్గా అవుతాయి అన్నమాట ఈ రాజ్మా అనేది మనం డైట్లోని తినడం వల్ల. చాలామంది అనుకుంటారు రాజ్మా అనేది మన ఫుడ్ కాదు, ఎక్కువగా తినలేము, దానికి టేస్ట్లెస్ అని. బట్ దీన్ని చేసుకునే విధంగా చేసుకుంటే కనుక మనం కర్రీస్లో కానీ, ఫ్రైగా కానీ, ఇంకా మొలకెత్తిన వాటిల్లో కానీ ఎలా అయినా సరే మనం డైట్లో అన్నది తీసుకుంటే ఇవి చాలా టేస్ట్గా కూడా చేసుకోవచ్చు మనం. ఇంకా వీటిని మనం రోటీస్, చపాతీస్, అన్నంలోకి ఇంకా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు. నేనైతే మా పిల్లలకి వీక్లీ 2 అయితే ఈ రాజ్మా పిక్కలు అయితే పెడతాను. మెయిన్గా మా పెద్ద అబ్బాయి స్పోర్ట్స్ కాబట్టి వాళ్ళకి మెయిన్గా కండరాలు అవి స్ట్రాంగ్గా అవ్వాలి అంటే ఇలాంటి ఫుడ్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. మీ పిల్లలకు కూడా కంపల్సరీ ఇలాంటి మంచి హెల్తీ డైట్ ఫుడ్ని అయితే అలవాటు చేయండి.